భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ను విదేశీ హ్యాండ్లర్లు ప్రేరేపించినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తులో తేలింది. విదేశీ హ్యాండ్లర్ల మార్గదర్శకాల మేరకే రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లతో కలిసి యువతను జిహాద్ దిశగా సిద్ధం చేసినట్లు సిఐ సెల్ గుర్తించింది. వీరంతా సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు నిర్ధారించింది. పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని ఆ దిశగా సిద్ధమవుతున్నట్లు గుర్తించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విజయవాడ, హైదరాబాద్, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారిని అరెస్టు చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టారు. భారత్లో విధ్వంసాలకు పాల్పడేందుకు జిహాదీ శిక్షణ కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లేందుకు సిద్ధం కావాలంటూ విదేశీ హ్యాండ్లర్లైన అల్ హకీం షుకూర్ విజయవాడకు చెందిన రహమతుల్లా షరీఫ్ను ప్రేరేపించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులతో మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థల వైపు ఆకర్షితుడయ్యాడు. అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కార్యకలాపాలు, లక్ష్యాల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆ సంస్థకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్ లో వెతుకుతూ జిహాదీగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కీ సహా పలు దేశాలకు చెందిన ఉగ్రవాదుల ఇన్స్టాగ్రామ్ ఐడీలను అనుసరించడం మొదలుపెట్టాడు. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన జిహాదీ వీడియోలు, పాకు చెందిన ఇస్రార్ అహ్మద్ వంటి వారు జిహాద్ కు సంబంధించి చేసిన ప్రకటనలు, నిషేధిత ఉగ్ర సంస్థ అయిన జైషే మహమ్మద్ చీఫ్ మహమ్మద్ మసూద్ అజార్ వీడియోలు చూస్తూ వాటన్నిటినీ తనకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేసేవాడు. ఈ క్రమంలోనే మహమ్మద్ రహమతుల్లాకు విజయవాడలోని ఓ మసీదులో మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లతో పరిచయం ఏర్పడింది. వారిలోనూ జిహాద్ ఆలోచనలు ఉండటంతో ముగ్గురు కలిసి 2023లో అల్ మాలిక్ యూత్ ఇస్లామిక్ కమిటీ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేశారు. జిహాదీలను తయారు చేయడం కోసం దీన్ని నెలకొల్పారు. ఆ దిశగా యువతను ఆకర్షించడం కోసం ఆ సంస్థ పేరుతో యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఐడీలు, వాట్సాప్ గ్రూపులు ప్రారంభించారు. మొదట భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం, దేశాన్ని అస్థిరపరచడం, ఇజ్రాయెల్ పాలస్తీనాల యుద్ధంలో పాలస్తీనాకు మద్దతివ్వటం, ముస్లింలు ఎవరూ ఇజ్రాయెల్లో తయారయ్యే వస్తువులు కొనకుండా ప్రచారం చేయటం, వీలైనంత ఎక్కువ మంది ముస్లిం యువతను ఏఎంవైఐసీలో సభ్యులుగా చేర్చడం, తద్వారా జిహాద్ను ముందుకు నడిపించడం వంటి ప్రధాన లక్ష్యాల కోసం అల్ మాలిక్ యూత్ ఇస్లామిక్ కమిటీ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. పాలస్తీనాపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ వస్తువులు వాడొద్దంటూ పోస్టర్లు తయారు చేసి వాటిని అన్ని ముస్లిం దుకాణాల వద్ద అంటించారు. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ యువతను జిహాద్ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నం చేశారు. మహమ్మద్ రహమతుల్లా, మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లు కలిసి జిహాద్ కోసం ముజాహిదీన్లుగా మారి అవసరమైతే ప్రాణాలైనా ఇస్తామని, జిహాద్ ను ప్రేమిస్తామని పోస్టులు పెట్టేవారు. ఒసామా బిన్ లాడెన్ యూదులైన బందీలను చంపుతున్న వీడియోలు వంటివి అనేకం వారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. జిహాద్ ను వ్యాప్తి చేస్తున్న పలు సంస్థల సామాజిక మాధ్యమాల ఖాతాలు ఫాలో అయ్యేవారు. ఈ క్రమంలోనే అల్ ఖైదాకు చెందిన సైఫుల్లా ఖరేషీ, మహమ్మద్ ఫైక్ తో పాటు జార్ఖండ్ కు చెందిన మరో వ్యక్తిని ఫాలో అయ్యేవారు. జిహాద్ ఎలా చేయాలి, భారత్ లో ఎలా విధ్వంసం సృష్టించాలి, ఎలా దాడులు చేయాలి అనేది ఇన్స్టాగ్రామ్ మెసేజ్ల్లో వీరంతా చర్చించుకునేవారు. ఈ క్రమంలో జిహాద్ శిక్షణ కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వెళ్లేందుకు సైతం సిద్ధమయ్యారు. అయితే 2025 జులైలో గుజరాత్ పోలీసులు సైఫుల్లా ఖరేషీని అరెస్టు చేయడంతో అప్రమత్తమై తమ ఉనికి చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్ తో మహమ్మద్ రహమతుల్లా, సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లకు పరిచయం ఏర్పడింది. అతని ఆదేశాల మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఐసిస్, అల్ ఖైదా ఉగ్రవాదులతో వీరికి పరిచయాలు ఏర్పడ్డాయి. వీరంతా కలిసి జిహాద్ కోసం సిద్ధమయ్యారు. విజయవాడలో వెలుగు చూసిన ఈ ఉగ్ర మూలాల కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఢిల్లీకి చెందిన లకీ అహ్మద్, రాజస్థాన్ జోధ్పూర్ కు చెందిన జిషాన్, ముంబైకు చెందిన షేక్ ఫయాజ్ రెహమాన్, పూణేకు చెందిన షారూక్ ఖాన్, పశ్చిమ బెంగాల్ బంకురాకు చెందిన మీర్ ఆసిఫ్ అలీ, బీహార్ ఔరంగాబాద్ కు చెందిన అజ్మనుల్లా ఖాన్, దర్భంగాకు చెందిన షాద్మాన్ దిల్కష్ ను ఆయా రాష్ట్రాలకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ పై వారందరినీ విజయవాడకు తీసుకువస్తున్నారు. వారందరినీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.